నువ్వు ఎవరి తరపున వచ్చావా? నాకు దేశభక్తి లేదు, నాకు దేశం అంటే గౌరవం లేదు, నాకు హిందూ మతం అన్నా హిందూ దేవుళ్ళన్నా లెక్కలేదు, నా ఇష్టానుసారం నోరు బారేసుకుంటా అసభ్యకరంగా మాట్లాడతా. నువ్వు కూడా ఒక హిందువే కదా. కొద్దిగా అన్నా ఊరికనే నోటితో హే రామ్ అంటే సరిపోదాయా? ఒక పక్కనేమో హే రామ్, రెండో పక్కనేమో అదే రాముడిని, అదే కృష్ణుడిని, అదే సరస్వతి దేవిని అత్యంత అసభ్యకరంగా దూషించేటటువంటి ఒక వ్యక్తికి మద్దతుగా ఎగేసుకుంటూ వస్తారా? ఏంటయ్యా మీరు చేస్తున్నటువంటి పనులు? మావాడే ఎవడైనా సరే, బుద్ధున్నాడు ఎవడైనా ఆ రకంగా చెప్పుకుంటారా? తప్పుడు కేసులు పెట్టారా? ఏం తప్పుడు కేసులు పెట్టారా? ఇవాళ ఈ రకంగా కుట్రపూరితంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచేటటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించడం ప్రభుత్వం చేస్తున్నట్టు తప్ప, మీరొచ్చి రావణ్ణి గెలిపిస్తాం అంతు తేలుస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి. గొడ్డలి పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, ఇవాళ ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. గొడ్డలి పార్టీ ప్రశ్న రావణ్ లాంటి సైకోల వెనక ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ గొడ్డలి పార్టీ. ట్రైనింగ్ క్యాంపులు పెట్టి మరి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి ఉసుగొలుపుతూ ఉన్నాడు. దానిలో ఎటువంటి మొహమాటం లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ పెట్టి మరి ఇటువంటి ఉగ్రవాదుల సంగతి తేలుస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే మనం పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన చూసాం, హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒక బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి, ఆమె ప్రాణాలు బలిగొన్నటువంటి ఒక వ్యక్తి పైన పోక్సో కేసు పెడితే అతను బెయిల్పై బయటకు వచ్చి ఏం చేశాడు? ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఇది మనకి కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఇటువంటి సైకోల పైన కఠినంగా మనం వ్యవహరించకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నిన్ననే మనం తెలంగాణలో ఒక ఉదాహరణ మనం చూసాం. ఇవాళ సమాజం మొత్తం కోరుకుంటోంది. ఇవాళ ఎన్డీఏ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్ని మతాల్ని కూడా గౌరవించేటటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. అన్ని మతాలకి అన్ని కులాలకి సమ ప్రాధాన్యతనిస్తూ వారి యొక్క మనోభావాలను అర్థం చేసుకుని అందరికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఆ గౌరవాన్ని ఇచ్చేటటువంటి కూటమి ఎన్డీఏ కూటమి, ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నా మిత్రులు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, వారు చెప్తా ఉన్నారు ఏంటయ్యా ఈ మాటలని చెప్పి, కఠినంగా శిక్షించండి అని చెప్తా ఉన్నారు. ఇవాళ మా ఇంట్లో పనిచేసేటటువంటి మా వంట మనిషి ప్రతిరోజు కడుపు నిండా మాకు భోజనం పెడుతుంది. తను షీఈజ్ ఏ క్రిస్టియన్, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటుంది, ఇంట్లోనే ఆ జీసస్కి ప్రే చేస్తూ ఉంటుంది. మేము ఏ రోజు ఆటంగా అభ్యంతరం చెప్పలేదే, చెప్పాల్సిన అవసరం లేదే. ఇవాళ దట్ ఈజ్ అవర్ క్యారెక్టర్. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి మా ఇంట్లో మా పొలం పనులన్నీ చేసుకుంటూ నా చిన్నతనంలో నన్ను అన్నీ చూసుకున్నటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్. ఈ రోజుకి గుణదల మేరీమాత ఉత్సవాలకి ప్రతి సంవత్సరం విజయవాడ వస్తాడు, మా ఇంట్లోనే పడుకుంటాడు, వెళ్ళి మేరీమాత దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తాడు. అట్లా ఇవాళ అనేక మంది, ఇవాళ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, రిలీజియస్ హార్మనీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానంలో
రిలీజియస్ హార్మనీని కాపాడటం కోసం ఆయన ఎంత కృషి చేశారో, ఎన్ని రకాలుగా పాటుపడ్డారో, ఇవాళ అటువంటి గొప్ప నాయకుడు